హాయ్ అండి. చూడండి మా దుంప తోట ఎలా ఉందో. వర్షాలు లేక బాగా సరిగ్గా అస్సలు ఎదగలేదండి. అయితే ఆ రోజు రాజమండ్రి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళామండి, జ్యువెలరీ షాప్కి మా పిల్లోడికి తీద్దామని. సైజుకు లేక తీయలేదండి. అలాగే పొత్తులు కొనమంటే పొత్తులు కొన్నామండి, స్వీట్ కార్న్. బట్టల షాప్కి వచ్చామండి. ఆ పిల్లాడికి షార్ట్లు అన్నా తీద్దామనేసి వచ్చామండి. అసలు చూసాం కానీ పెద్దగా నచ్చలేదండి. ఒక 3 షార్ట్లు తీసానండి, జీన్స్ షార్ట్లు. అదంతా తిరిగేసి చూసేసి వచ్చేసామండి. చాలా చాలా బాగున్నాయండి. తర్వాత కూరగాయల షాప్కి వెళ్ళామండి. కూరగాయలు ఇచ్చుకున్నానండి. ఆనపకాయ, అల్లం, మామిడికాయ, కొత్తిమీర ఇచ్చుకొని అదిగో ఇంటికి తీసుకొచ్చి చూస్తున్నానండి. అసలు యాక్చువల్లీ ఇవన్నీ మేము పండించుకుంటే బాగా కొనుక్కోకుండా తినేవాళ్ళం అండి. అలాంటిది కోతుల వలన వర్షం లేక ఇంత పరిస్థితికి వచ్చిందండి. ఆనపకాయ పప్పు వండుతున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ పప్పు వేపేసి కడిగేసి ఉడికించేసానండి. అవి ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి లోపలికి ఎలాగా సర్దుతున్నానండి. అయితే కొంచెం ఉప్పు వేసానండి, అందులో కారం పెట్టి మూత పెట్టేసానండి. మూత పెడితే బాగా ఉడుకుతాయండి. ఈ లోపల చింతపండు కడిగేసి వాటర్ వేసుకొని నానబెట్టానండి. ఆ పులుపు కూడా అనుకోకుండా టైంకి వేసానండి. పప్పు అంతా రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయాక తాలింపు పెట్టడానికి ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి సిరిమేసి పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుంటున్నామండి. నూనె బాగా వేగిన తర్వాత ఫస్ట్ ఆవాల, జీలకర్ర వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసి ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకోవాలండి. అవి బాగా వేపిన తర్వాత పప్పు వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు వేపినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. పప్పు అయినా ఎండుమిర్చి, కరివేపాకు అయినా. ఇది పక్కన పెట్టి ఈ లోపల ఆన్లైన్లో 2 డ్రెస్సులు పెట్టానండి. ఆ డ్రెస్సులు వచ్చిన వెంటనే తీసి చూసి వెంటనే షాంపూలో పెట్టి నీళ్ళు తీసానండి. మా వారు అలా ఉంచుకోకూడదు, ఎప్పుడు కొన్నవి ఏవైనా నీళ్ళు తీసుకోవాలనేసి అంటే తీసేయండి. ఈ లోపల అన్నం టైం అయిపోయిందండి. అన్నం పెట్టుకొని తింటున్నానండి. పప్పు చాలా చాలా టేస్టీగా ఉందండి. పప్పు ఆనపకాయ అయితేనే తింటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.